యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ బేబీ కేర్ సెంటర్లో డిహెచ్ఎంఓ సుహాసిని తనిఖీలు చేపట్టారు. అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు ఆవిడ. రిసెప్షన్లో కూడా ఎటువంటి రికార్డులు ఉన్నాయంటూ సిబ్బందిని ప్రశ్నించారు సుహాసిని. ప్రస్తుతం ఆ విజువల్స్ చూడొచ్చు. డిహెచ్ఎంఓ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన తనిఖీలు అక్కడ చేశారు. ఆ సిబ్బందితో మాట్లాడుతూ ఉన్నారు. రిసెప్షన్లో అసలు ఎలాంటి డేటా సేకరిస్తున్నారు, ఏమేంటి అక్కడ చేస్తున్నారన్న దానిపైన డిహెచ్ఎంఓ సుహాసిని అక్కడ తనిఖీలు చేపట్టారు. రైట్, మా ప్రతినిధి సాహిత్య ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. సాహిత్య, జనరల్ తనిఖీలో భాగంగానే వెళ్ళాలా లేకపోతే ఆ యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ పైన ఏమైనా కంప్లైంట్స్ వచ్చాయా? ఇప్పటికే డాక్టర్ నమ్రతని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇక సృష్టి ఏవైతే కేర్ సెంటర్స్, ఫెర్టిలిటీ కేర్ సెంటర్స్ అన్నిటి పైన కూడా అధికారులు దృష్టి సాధించారని చెప్పొచ్చు. ఏదైతే నిన్న వార్త వచ్చి కూడా ఇక్కడికి యూనివర్సల్ సృష్టి టెస్ట్ బేబీ కేర్ సెంటర్ దగ్గరికి అయితే కనుక అందరూ వచ్చి రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా డిహెచ్ఎంఓకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిన నేపథ్యంలో ఇవాళ తెల్లవారుజామున కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు ఏదైతే తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి కూడా కనపడుతూ ఉంది. ఎవరైతే సిబ్బంది కూడా ఇక్కడ ఉన్న నేపథ్యంలో రిసెప్షన్ లో కూడా ఎలాంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఎప్పటి నుంచి దీన్ని నడుపుతున్నారు, ఎవరి పర్మిషన్ తో ఉంది, ఇది ఎందుకు యూనివర్సల్ సృష్టిగా పేరు పెట్టడం జరిగింది అనే వివరాలను కూడా ఆవిడ అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. త్రూ అవుట్ యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ బేబీ కేర్ సెంటర్ మొత్తంలో కూడా ఎక్కడెక్కడ కెమెరాలు ఉన్నాయి, ఎన్ని కెమెరాలు ఉన్నాయి, ఆ సీసీటీవీ ఫుటేజ్ ఖచ్చితంగా కావాలి అంటే కూడా ఆవిడ సేకరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆవిడతో పాటు ఇంకొక 4 సిబ్బంది కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయంటూ కూడా మొత్తం అన్ని కూడా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఫస్ట్ ఫ్లోర్ లోనే ఏదైతే డాక్టర్ నమ్రతకి సంబంధించిన క్యాబిన్ కూడా వాళ్ళు చెక్ చేస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. మొత్తం మీద ఏదైతే సృష్టి బేబీ కేర్ సెంటర్ ఏదైతే సికింద్రాబాద్ ఇన్సిడెంట్ జరిగిందో అక్కడ కంప్లైంట్ ఆధారంగా అయితే కనుక ఎక్కడెక్కడైతే సృష్టి ఫెర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయో వాటన్నిటి మీద కూడా తనిఖీలు అన్ని చోట్ల నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇటు ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించిన డిహెచ్ఎంఓ కూడా బెంచ్ సర్కిల్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ సక్సెస్ ఉంది యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కి? ఇప్పటికే దీనికి సంబంధించి కూడా అనేక చోట్ల కూడా తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో దీనికి ఇప్పటి వరకు పర్మిషన్లు ఎక్కడి నుంచి ఇచ్చారు, అసలు ఎవరి దగ్గరైనా పర్మిషన్ తీసుకున్నారు, దీనికి ఎక్కడ లైసెన్స్ వచ్చింది, ఆ డాక్టర్ కి కూడా నిజంగా మెడికల్ కౌన్సిల్ నుంచి కూడా ఆ పర్మిషన్స్ అన్ని ఉన్నాయా, డాక్టర్ సర్టిఫికేట్ అనేది ఉందా అనేది కూడా తనిఖీలు చేస్తూ ఉన్నారు. అంతే గతంలో కూడా విజయవాడలో అనేక సార్లు కూడా దీని మీద కంప్లైంట్లు రావడం, బాధితులు బయటికి రావడం, దీన్ని అప్పటికే సీజ్ చేపించిన పరిస్థితుల్లో అయితే కనుక ఇప్పుడు మళ్ళీ ఎలా ఓపెన్ చేశారు, ఇంకొక బ్రాంచ్ అక్కడ ఓపెన్ చేశారు అనేది అయితే కనుక అడుగుతున్న పరిస్థితి అయితే ఉంది. సూర్యారావుపేటలో గతంలో ఇంకొక హాస్పిటల్ ఉండేది, అది కంప్లీట్ గా బోర్డు కూడా తీసేసి అక్కడ హాస్పిటల్ అంతకుముందు నడిపినప్పటికీ కూడా ఇప్పుడు ఆ హాస్పిటల్ కూడా కంప్లీట్ గా క్లోజ్ చేసిన నేపథ్యంలో ఇటు బందర్ రోడ్డు మీద వేరే పేరుతో అంటే యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ బేబీ కేర్ సెంటర్ గా ఇక్కడ పేరు పెట్టిన నేపథ్యంలో దీన్ని 5 అంతస్తుల భవనం అసలు ఎలా నిర్మించారు, ఇది రెంటల్ కి తీసుకున్నారా లేకపోతే ఇది ఓన్ గా కట్టిన బిల్డింగా, లేకపోతే దీని మొత్తం అంతా కూడా ఎవరు చూసుకుంటున్నారు అనేది కూడా అడుగుతున్న పరిస్థితి అయితే ఉంది. నమ్రత క్యాబిన్ దగ్గర అయితే ప్రస్తుతం ఇప్పుడు ఎవరైతే డిహెచ్ఎంఓ సుహాసిని వచ్చినారో మొత్తం అన్ని కూడా చెక్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఎవరైతే రిసెప్షన్ ఉన్నారో రిసెప్షన్ కి సంబంధించి కూడా దీనికి ఏవైతే సర్టిఫికేట్స్ అన్ని ఉంటాయో ఆ సర్టిఫికేట్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ దీని పర్మిషన్ రిలేటెడ్ లైసెన్స్ పేపర్స్ కానీ అన్ని కూడా చూస్తూ ఉన్నారు. వీటన్నిటిని పరిశీలించిన తర్వాత అసలు ఎక్కడెక్కడ నుంచి కూడా వీళ్ళని ఎవరైతే స్పామ్ డోనర్స్ వస్తూ ఉంటారో వాళ్ళందరి ఆచూకీ తీసుకుని కూడా వాళ్ళందరూ ఒక రికార్డు సుహాసిని అక్కడ తనిఖీలు చేపడుతున్నప్పుడు ఎవరైనా అక్కడ ఉన్నారా పేషెంట్స్, లైక్ వాళ్ళతో కూడా ఏమైనా మాట్లాడుతున్నారా లేకపోతే ఎవరు లేరా? టోటల్ గా అయితే ఇక్కడ మొత్తం నిన్న వార్త వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక పేషెంట్ కానీ లేకపోతే సిబ్బంది కానీ ఎవరు వచ్చిన పరిస్థితులే లేవు. ఏదైతే తనిఖీలు నిమిత్తమై ఇక్కడికి వీళ్ళు వస్తున్న పరిస్థితుల్లో ఎవరికో ఒకరికి ఇంటిమేట్ చేసి ఖచ్చితంగా మీరు రావాలి అని చెప్పిన నేపథ్యంలో వాళ్ళు వచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇది 2 రోజుల నుంచి కూడా మూతపడి ఉంది. శని ఆదివారాలు ఖచ్చితంగా సెలవు ఉంటుంది కాబట్టి ఈ హాస్పిటల్ కి సోమవారం అంటే ఇవాళ ఖచ్చితంగా ఎవరో ఒకరు రావాలి అంటూ కూడా డిహెచ్ఎంఓ తరపు నుంచి అంటే గవర్నమెంట్ తరపు నుంచి కూడా వీళ్ళకి నోటీసులు రావడము ఏదో జరిగిన నేపథ్యంలో అయితే కనుక వాళ్ళు ఇక్కడికి వచ్చి మిగిలిన వివరాలన్నీ చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా డిహెచ్ఎంఓ సుహాసిని పిలుపు మేరకే వీళ్ళు కూడా ఈ సిబ్బంది ఇక్కడికి రావడం, రిసెప్షన్ లో కూడా ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ ఫ్లోర్ లో ఎన్నెన్ని కెమెరాస్ ఉన్నాయని అన్ని కూడా చెక్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద దందాకి సంబంధించి కూడా ఇప్పటికే అనేక మార్లు అనేక
చోట్ల కూడా దీని గురించి అనేక వార్తలు వస్తున్న నేపథ్యంలో వీటి విజయవాడలో కూడా స్పష్టంగా అయితే కనుక వివరాలు సేకరిస్తున్నారని చెప్పి. రైట్ సాహిత్య, మొత్తానికి ఇటు హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఉన్న సృష్టి సెంటర్ కావచ్చు, ఇటు విజయవాడలో ఉన్న యూనివర్సల్ సృష్టి కావచ్చు, ఏదేమైనప్పటికీ కూడా ఫర్టిలిటీ సెంటర్స్ పారదర్శకతపై ఖచ్చితంగా ఒక నియమావళి ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రస్తుతం వెలుగు చూస్తున్న ఘటనలు చూస్తే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహించాల్సిన అవసరం కనిపిస్తోంది.